గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎన్ఆర్ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద నాగబాబు గారు కామెంట్ చేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ నాగబాబు మీద పడి విపరీతంగా నేను వీడియోలు చూస్తున్నా. నాగబాబు గారు చెప్పింది కరెక్ట్ కాదా? ఆయన ఏమన్నారు? జగన్మోహన్ గారు ఆయన అనుచరునిగాను రాష్ట్రాన్ని బిర్యానీ ప్యాకెట్ లాగా తినబోతున్నారు. నేను చెప్తున్నాను, గ్యారెంటీగా జరిగేది ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి వారి అనుచరునిగాను రాష్ట్రాన్ని దోచుకు తినటం అనేది 100% గ్యారంటీ. మీరు ఈ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, ఎక్కడి నుంచి వచ్చిన ఈ 1000 కోట్లు? ఆయన ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయంలో రాకముందు ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాళ్ళకి మనీ ఓరియంటేషన్ ఉంటుంది. అందుకే 50 లక్షల ఆస్తి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు 1000 కోట్లకు పడగలెత్తాడు, ప్యాలెస్లు కట్టాడు, ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇది నిజం కాదా అని అడుగుతున్నా. ఓకే, అవన్నీ వదిలిపెట్టేసేయండి. నాగబాబు గారు క్లియర్గా 2 వీడియో క్లిప్పింగ్ పెట్టారు. ఆ వీడియో క్లిప్పింగ్ గురించి ఎప్పుడు ఒక జగన్ ఫ్యాను మాట్లాడ్డాడు. ఆ వీడియో క్లిప్పింగ్లో ఏమన్నాడు? ఫస్ట్ వీడియో క్లిప్పింగ్లో, సార్ మా ఎమ్మెల్యేకి ఇవ్వండి, ఇతని దగ్గర చాలా డబ్బు ఉంది అంటే ఏమన్నాడు ఆయన? డబ్బులు తీస్తాడా? ఉండటం కాదు, తీస్తాడా అని అన్నాడు. రెండో వీడియో క్లిప్లో క్లియర్గా మీరు ఇవాళ ఏదైతే వస్తుంది అని అనుకుంటున్నారో, అది మీరు ఏదైతే నష్టపోతామని అనుకుంటున్నారో, ఇంకా 2 సంవత్సరాలు ఓపిక పట్టండి. మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు పోయిద్ది అనుకున్నది 4 అంతలు మీకు వచ్చేట్టుగా చేస్తాను అని జగన్ గారు అనలేదా? ఆ వీడియో గురించి ఎవ్వడు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్. మీరు దమ్ముంటే ఆ వీడియో తప్పు అని నిరూపించండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం నాగబాబు గారు తప్పు చేశారని. అంతవరకు నేను కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరణ కానీ ఈ రాష్ట్రాన్ని బిర్యానీలాగా దోచుకు తినటం గ్యారంటీ. ఎలాగైతే చంద్రబాబు నాయుడు ఒక వర్గం మొత్తానికి పెట్టాడో, అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా మరి ఒక వర్గానికి రాష్ట్రాన్ని దోయటం గ్యారంటీ. ఈ రోజున పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని ఈ 2 దుర్మార్గుల మధ్య పెట్టాలంటే గుండెలు బాధేస్తుంది. ఒక నీతిమంతుడు 100 కోట్ల అవతలేసి ఇస్రాయేల్స్ వచ్చిన వాడి దగ్గర ఉండాలి, వాడు అధికారంలోకి రావాలి. వాడు అంటున్నానని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భయపడద్దు. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక్కడే ఈ రాష్ట్రానికి దిక్కు. ఈ రాష్ట్రం యొక్క సంపద సురక్షితంగా ఉండాలంటే, మీ సంపద ప్రజల సంపదది, ప్రజల సంపద సురక్షితంగా ఉండాలంటే ఒక్క నీతిమంతుడు కావాలి ఇప్పుడు. లేకపోతే పసిగుడ్డు లాంటి రాష్ట్రాన్ని దోచుకు తిన్న ఈ టీడీపీ వర్గం లాగానే జగన్ వర్గం కూడా దోచుకు తింటుంది. రాష్ట్ర ప్రజలరా, దయచేసి నాకేం పోయింది లేదు, నేను అమెరికాలో సెటిల్ అయిపోయా. రాష్ట్ర ప్రజలరా, ఇది మనకి విపత్కరమైన పరిస్థితి. చిన్న రాష్ట్రం, ఇప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం, పసిగుడ్డు లాంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని రాబందుల మధ్య పెట్టొద్దు. 2 రాబందులు గద్దల్లాగా ఎదురు చూస్తున్నాయి. ఒకటి ఆల్రెడీ తినేసేసింది, వర్గాన్ని పెంచి పోషించింది. ఇంకొకటి వస్తుంది, ఇంకొక రాబందు వర్గాన్ని పెంచి పోషించడానికి. రాష్ట్రాన్ని బిర్యానీ ప్యాకెట్లా కాదు, రాబందుల్లాగా తినబోతున్నారు. అది గ్యారెంటీ జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాష్ట్ర ప్రజలను చూస్తే నాకు గుండెలు మండుతున్నాయి. ఎప్పటికైనా మేల్కోకపోతే మీ పిల్లల భవిష్యత్తు, మీ రాబోయే తరాల భవిష్యత్తుని జగన్మోహన్ రెడ్డి యొక్క కాళ్ళ దగ్గర పెట్టబోతున్నారు. అది గుర్తుంచుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుచరులుగాను క్లియర్గా వీడియోలో చెప్పాడైనా 4 రెట్లు సంపాదించి పెడతానండి. ఈయన 4 రెట్లు అంటే వాళ్ళు 40 రెట్లు తింటారు. ఒక్కొక్కడు 100 కోట్లు పెడుతున్నాడు అంటే ఎన్ని 1000 కోట్లు ప్రజాధనం వృధా అయ్యిద్దో మీరు అందరూ గమనించండి. దయచేసి ఇప్పటికైనా మేల్కోండి. జగన్ బాబు గారు, నాగబాబు గారు కామెడీగా చేసిన అది నిజం, నిలువెత్తు నిజం. అందుకే వాళ్ళ గుండెలు మండుతున్నాయి. అదే కామెడీ అయినట్టే వాళ్ళు కూడా ఈజీగా తీసుకునేవాళ్ళు. ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళ ముందు పెట్టారు మైకులు. ఆడవాళ్ళు రాష్ట్రాన్ని ఆయన వైఎస్ఆర్ లాగా సృష్టించడు. వైఎస్ఆర్ గారు ఉంటేనే కొడుకు అవినీతి చూసి ఆమె ఏం చెప్పలేకపోయాడు. అప్పుడే మందలించాల్సింది. కొడుకు అవినీతి అంచెలంచెలుగా అవినీతి సామ్రాట్, అంటే అవినీతికి ఒక అంతం లేదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కించిన జగన్మోహన్ రెడ్డినా మీరు చెప్పేది, సమర్థించేది? దుర్మార్గులారా, మీరు ప్రజాద్రోహులు. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తే ఏం చేశాడు పవన్ కళ్యాణ్?
అన్నీ వదులుకొని వచ్చాడు. ప్యాకేజీ ఎక్కడ ప్యాకేజీ? టీడీపీ దగ్గర ప్యాకేజీ ఉందని చెప్తున్నారు, ఇప్పుడు ప్యాకేజ్ తీసుకుంటానని చెప్తున్నారు. బీజేపీ దగ్గర ప్యాకేజీ అని చెప్తున్నారు. ఒక్క ప్యాకేజీ మీరు నిరూపించారా? ఆయన ఒక్కటే ఒక ప్యాకేజీ: నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రజాసేవ, ప్రజా సమస్యల మీద పోరాటం. ఇవి ఆయన ప్యాకేజీ. ఇటువంటి గొప్ప వ్యక్తిని మీరు విమర్శించే ముందు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి హిస్టరీ తీయండి. ఎటువంటి హిస్టరీ అయింది? క్రిమినల్ హిస్టరీ, రాజకీయ అవినీతి హిస్టరీ, క్విడ్ ప్రోక్యో హిస్టరీ. అటువంటి హిస్టరీ ఉన్న జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ బంగారం లాంటి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారంటే మీకు బుద్ధి లేదు అని చెప్తున్నా నేను. కనీసం ఇంగిత జ్ఞానం లేచి కొద్దిగా విశ్లేషించండి. ఒక టేబుల్ వేయండి. జగను, పవను, ఏంటి జగన్లో ఉన్న పాజిటివ్స్, ఏంటి పవన్లో ఉన్న పాజిటివ్? నాకు తెలుసు, ఆయన నడవటం గ్రేట్, అంత అకుంఠిత దీక్షను ఒప్పుకున్నా. కానీ అవినీతి పరుడు. ఆయన నరనరాన డిఎన్ఏలో ఉంది అవినీతి. ఆ అవినీతి పోదు. ఆ అవినీతి కింద అనుచరణ గణ మొత్తం రాష్ట్రాన్ని దోచుకు తినడం అనేది గ్యారంటీ. నేను జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఆగిన తర్వాత నేను మళ్ళీ వీడియో చేస్తాను. ఏ విధంగా దోచుకు తిన్నారో కూడా చెప్తాను. అంత గ్యారంటీగా చెప్పగలను. ఆ అనుచరణ గణం జగను రాష్ట్రాన్ని దోచుకు తినడం గ్యారంటీ. ఆ దోపిడి ఆపాలంటే ఒక్కటే మార్గం. ఆంధ్ర ప్రజలకి ఇంకో మార్గం లేదండి. 2 రాబందులు కాచు కూర్చున్నాయి. వాటిని రక్షించగల ఒకే ఒక్క నాయకుడు. నీతి, నిబద్ధత, డబ్బు మీద వ్యామోహం లేని. నాకేం పవన్ కళ్యాణ్ అంటే గొప్ప ఏం కాదు. ఒక్కటే, నా రాష్ట్రం యొక్క సంరక్షణ. రాష్ట్రం బాగుపడిద్ది. ఈ రాజకీయ నాయకులు పేకాల్సింది ఏం లేదు అక్కడ. వాచ్ డాగ్ లాగా ఉండాల్సిన ప్రభుత్వమే రాష్ట్ర సంపదను మేసేస్తుంది. అది నేను నేర్చుకున్నది ఈ 4 నెలల్లో రాజకీయంలో. ఇప్పుడు 70 ఏళ్ళుగా మేస్తున్నారు. ఆ వర్గాలకు దోచిపెడుతున్నారు. అందుకే సమసమాజం రావట్లా. ఎస్సీ ఎస్టీలు ఇప్పటికి కూడా ఊరెల్పల పేదరికంలో అలా మొగ్గుతున్నారు. బీసీలు అలానే ఉండరు. కేవలం 2 వర్గాలను మీకు పోషించారు ఇప్పటివరకు. ఇది ఆపండి దయచేసి. విజ్ఞత గల చదువుకున్న వాళ్ళు ఇప్పటికి కూడా బయటకు రాలేక 100 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ బుధాన్ని మోస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము వాళ్ళనే మోయాలి. వాళ్ళు ఎలాగైనా వర్గదోపిడీ చేయని, ఎలాగైనా కుటుంబాలను పెంచి పోషించుకొని. దయచేసి మారండి. ఎప్పటికైనా ఒక మంచి నీతి, నిబద్ధత, నిజాయితీ గల ఒక పవన్ కళ్యాణ్ గారిని బలపరచండి. ఆయన ముఖ్యమంత్రి చేయండి. రాష్ట్రాన్ని కాపాడండి. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.